యావరుడు విస్తరణకు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతంలోనే చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణం 9వ వార్డులో 11 లక్షలతో సీసీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో నాణ్యతతో కూడిన పనులు జరుగుతున్నాయని, 20 ఏళ్ల నుండి నిరుపయోగంగా ఉన్న ధరూర్ క్యాంపు వాటర్ ట్యాంకును ఉపయోగంలోకి తీసుకువచ్చామని అన్నారు. 36 కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగునీటి పనులు జరుగుతున్నాయని, హనుమాన్వాడ, పోచమ్మవాడ, శంకులపల్లె నీటి కొరతకు నూతన వాటర్ ట్యాంకును నిర్మాణం చేపడతామని అన్నారు. ప్రజల సహకారంతో పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రిని కోరగానే 70 కోట్ల నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారని తెలిపారు. 50 కోట్లు పట్టణానికి, 20 కోట్లు విలీన ప్రాంతాలకు, రాయికల్కు 15 కోట్లు మంజూరయ్యాయని, 50 కోట్ల పనులు ఏ పనులకు కేటాయించాలి జీవోలో స్పష్టం చేశారని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పనలో నిధులు ఉపయోగించుకోవడానికి జీవోలో పేర్కొనడం జరిగిందని అన్నారు. యావరుడు విస్తరణకు కోరగానే నిధులు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి గతంలోనే చెప్పడం జరిగిందని అన్నారు. ప్రశ్నించడం కాదు, పని చేయడం ముఖ్యమని అన్నారు. 9వ వార్డులో వివిధ అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించి ఆ తర్వాత 11 లక్షలతోటి ఏదైతే డ్రైన్ నిర్మాణం చేయబోతున్నామో ఆ డ్రైన్ భూమి పూజకు వచ్చిన సందర్భంలో కార్యక్రమంలో పాల్గొని నిరంతరం పర్యవేక్షిస్తున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, మరి ఈరోజు ఇక్కడ ఈ డ్రైన్తో పాటు ఇక్కడ సీసీ రోడ్ కూడా మంజూరైంది. చాలా రోజుల నుంచి గుత్తదారు రాక ఆగిపోయింది. మా రామ్ భయపడ్డాడు, అత్త అడుగుతారుగా వస్తామన్నాడు. ఏందా అడిగా అసలు లేదు అడగక అన్వయంలో చేసి కొద్దిగా ఏదో గుత్తదారు ఆటో ఇటో ఉంటే ఆగితే నన్ను రాని కదా. అంతలా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు నువ్వు పెడితే ప్రోగ్రామ్ బయట ఇప్పుడు నేను వస్తా, నాకు తెలంగాణలో ఇట్లా అంటే నేను రాత్రి భయపడబట్టే రోడ్డు చేయాలని నిరోధిస్తారు ఎవరో అని చెప్పి. ఎందుకు నిరోధిస్తారా? పనిచేస్తున్నారు, అడుగుతారు. ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. అడిగిన దానివల్ల నిలదీసిందంటే ఎట్లా? మీకు అడిగే హక్కు ఉండదా? ఇల్లు రాగా రాష్ట్రంలో నన్ను కూడా అడగచ్చు, తప్పేముంది? మంచిగా మర్యాదగా కుటుంబ సభ్యుల్లాగా నన్ను అడగకపోతే వాళ్ళు అడుగుతారు. కింది స్థాయిలో వాళ్ళు అడుగుతారు, ఇక్కడ వార్డు స్థాయిలో, నియోజకవర్గ మున్సిపల్ స్థాయిలో ఇప్పుడు లేదు ఉంటే వాళ్ళు అడుగుతారు. తప్ప అడిగిన దానికల్లా నిలదీసినట్టు ఎట్టగలుగుతుంది? అవన్నీ అడుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఇవాళ కోట్లాది రూపాయల పనులు చేస్తూ హరితహారంలో ఈ వార్డు నంబర్ 1. దాన్ని ఇంకా కూడా మంచిగా ముందుకు సాగించాలి. ప్రజల సహకారం ఉండాలి. ఇవాళ ఖాళీ ప్లాట్లు ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చాలా మంది ఇల్లు పెట్టుకున్నారు. ఇక కొంతమంది ఉంటారు పెట్టిన చెట్లు ఇల్లు కట్టేటప్పుడు పీక్ పారేసి పేరేం చెప్పాలి. నా కళ్ళ ముందర మొత్తుకోంగా విన్నారా? అది మరి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. విద్యావంతులే అట్లా చేస్తే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం తప్ప ఇక దాన్ని నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. విద్యావంతులే ముందడికి వచ్చి కట్టుకొని 3 ఫీట్లు కూడా ఎన్నుకోమంటే దానికి ఇప్పుడు ఏం మాట్లాడతాం? పొద్దుగాలు అయితే పంచాయతీ పెట్టుకుంటూ కూర్చుంటామా? ఏం చెప్పింది కమిషనర్ మేడం? సహకారం ఉండాలి. అందరు సహకారం ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఒక్క విషయం ఖచ్చితంగా ధైర్యంగా మీడియా ముందు, ప్రజల ముందు, అధికారుల ముందు చెప్పదలిచిన, జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నాం. కానీ ఎప్పుడైతే మంచి ప్యాకేజీలు చేసి మంచి ఏజెన్సీ తీసుకొచ్చి నప్పటి నుండి రోడ్లలో నాణ్యత పెరిగిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అది సారగమ్మ సంతి రోడ్ కావచ్చు, నా పాత వీక్లీ గోదావరి స్కూల్ ఉండే ఆ రోడ్ కావచ్చు, దగ్గులమ్మ కాడ వేసిన రోడ్ కావచ్చు, మా ముద్రా సంఘం ముందట వేసిన రోడ్ కావచ్చు, పోచమ్మగుడి అంతకు ముందు కొండాలగాడి నుంచి చేసిన ఆ రోడ్డు సాయిరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసినారు. క్వాలిటీ అంటే ఏందో కూడా చూపెడతా ఉన్నారు. ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి వారితో పాటు వివిధ ప్యాకేజీలలో ఇప్పుడు మంచిగా చేస్తున్న అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. క్వాలిటీ పర్యవేక్షిస్తున్న మా ఇంజనీర్లకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ 3.5 ఏళ్ళు పనిచేయడానికి నన్ను బలోపేతం చేయండి, పనులు చేయించుకొని తప్పకుండా పనులున్నప్పుడు రండి. అడిగిన ప్రతిదానికి ప్రశ్నించమని చెప్పి మేము అనుకోము. ఆ ప్రశ్నించే అలవాటు కొందరికి ఉంటుంది, పనులు చేసే అలవాటు కొందరికి ఉంటుంది. నాకు పనులు చేసే అలవాటు ఉంది.
నాకు ప్రశ్నించడం ఎక్కువ పని లేదు. పనులు చేసిన దానికే నాకు ఓట్లు వచ్చినాయి. ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది, అది వేరే విషయం. ప్రశ్నించుడు కూడా తప్పని నేను అన్నా ఎప్పుడు కూడా. అందుకే ఇంతకుముందు అన్నా, అడిగితే తప్పే ఉన్నది. ప్రతి ప్రశ్నించిన వాళ్ళు తప్పు పడతారా? అట్లా తప్పు పడితే ప్రజాస్వామ్యమే కాదు, డెమోక్రసీలో తప్పకుండా హక్కు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి. పద్ధతి ప్రకారం ప్రశ్నించుకోవాలి, పద్ధతి ప్రకారం మాట్లాడాలి. ఏది పడుతుంది, ఏది మాట్లాడినా పేపర్లు వస్తుందనో, టీవీలు వస్తుందనో, సోషల్ మీడియా అయితే మన చేతుల్లో పనినాయి. ఏది పడతానని నేనే సెల్ ఫోన్లో పెట్టుకోవచ్చు. సో ఇక అట్లున్నదని చెప్పి మాట్లాడడం కాదు. ఒక పద్ధతి ప్రకారం మనం పోతే తప్పకుండా నిరంతరం మనం అభివృద్ధి చేసుకోవచ్చు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందటికెళ్తున్న సందర్భంలో అధికారులకు కూడా సహకరించాలి. అధికారులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మా మున్సిపల్ అధికారులను గుర్తు చేస్తూ, అందులో టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక పాత గురవుడు కూడా ఓపుడు ఆడోడు ఈడోడు చెప్తే, కొత్త వాడి దగ్గర ఒక పద్ధతి ఉండాలి. అక్కడ పద్ధతి తప్పుతున్నది. అది నేను అందరు ముందే చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. దయచేసి ఒక పద్ధతి ప్రకారం పోతే ముందు తరం కన్నా బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా ప్లాట్లు అమ్మబడును అని పెట్టిన చూసిన ఆ ప్లాట్లు పెట్టిన వాళ్ళు మరి వెనుక జరిగి పెట్టాలని చెప్పి కూడా రూల్ వెనుకంటే మొత్తం 30 ఫీట్ల రోడ్ లేకపోతే స్తంభం ఎట్లా ఎత్తాం, చెట్టు ఎట్లా పెడతాం, నల్ల పైప్ లైన్ ఎట్లా ఇస్తాం, మోర్ ఎట్లా కడతాం. మొన్న మా రాము కౌన్సిలర్ ఇంకో రాము ఎన్నుకున్నాడు. అక్కడికి పోతే ఒక దిక్కలు మోరు ఉన్నది, పైప్ లైన్ ఎత్తే 2 దిక్కుల మోర్ ఏమంటాం. ఆ సందు ఉన్నదే 14 ఫీట్లు.